హలో మమ్మీ. సరే, ఈరోజు నువ్వేం చేసి చూపించబోతున్నావు అందరికి? వంకాయ కారం చేసి చూపించబోతున్నాను. వంకాయ కారం చేస్తున్నావా? సరే, మరి ఎట్లా, ఏ స్టైల్లో చేస్తున్నావు? అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నావు, నీ స్టైల్లో చేస్తున్నావు? అమ్మమ్మ స్టైల్. అమ్మమ్మ స్టైల్ చేస్తున్నావా? సరే మమ్మీ. సో ఇప్పుడు మొత్తం ఎన్ని వంకాయలు తీసుకున్నాం మనం? 5 వంకాయలు తీసుకున్నాం కదా. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ కడిగేసుకొని స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వంకాయల్ని మనం కోసుకోవాలి. సో వంకాయలో మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వంకాయలు చాలా బాగుంటాయి కదా. సో మంచిగా ఈ లోపల కండ ఉంది కదా, ఇది ఎక్కువగా ఉంటుంది. మన దేశీ వంకాయలేమో టేస్ట్ ఉంటాయి, ఇదేమో దీంట్లోనేమో ఈ కండ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ కూడా ఉడుకుతుంది. ఈ వంటకం అయితే మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు, అసలు సూపర్ అంటే సూపర్ చేస్తారు. సో వంకాయలన్నీ కట్ చేసుకొని మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇవి త్వరగా బయట ఉండనివ్వద్దండి, ఎందుకంటే ఇవి ఒక రకమైన కండ్ర ఎక్కడం అంటారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కండ్ర ఎక్కుతుంది అని అనేటోళ్ళు. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకున్నాను అనమాట. ప్యాన్ రెడీగా పెట్టేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సో నూనె అయితే వేడెక్కింది. అమ్మ వంకాయలు వేసేనా? చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అసలు మా అమ్మమ్మకి ఈ వంట ఎంత ఇష్టం అంటే, ఇదొకటి పాలకూర టమాటో కూర ఇవన్నీ బాగా చేసేటోళ్ళు మా అమ్మమ్మ. ఈ వంకాయలు వేయడానికైతే ఎక్కువ టైం తీసుకోదు, 3 to 4 minutes లోపలే ఇది ఉడికిపోతుంది అనమాట. ఇది హైబ్రిడ్ వంకాయ కదా, సో ఈ వంకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అప్పుడు మా అమ్మమ్మ చిన్నప్పుడు వంకాయ కారం బాగా చేసేది అమ్మలు. అదే కదా మమ్మీ, అసలు అమ్మమ్మ చేతి మహిమ అట్లా ఉండేది. గారి చేతి మహిమ ఎంత బాగుంటుందంటే ఏ కూర చేసినా కూడా మంచిగా చేస్తుంది అమ్మలు. అవును, అసలు పప్పు కూర చేస్తుంది, ఒక అద్భుతం అనిపిస్తుంది. నాకైతే ఆవిడ చేసే వంటలు చాలా నచ్చుతాయి. కానీ అంతమందికి వంటి పెట్టడం కూడా ఒక ఆర్టే మమ్మీ చెప్పాలంటే. అమ్మమ్మకి చిన్నప్పుడు మా అక్కను మా వదిన మా చిన్నతనంలోనే మా అన్నయ్య వాళ్ళకి పెళ్ళి అయిందండి. నా చిన్నతనంలో మా అన్నయ్యకి మా ఫ్రెండ్ ఇంకొకటి తల్లి అయింది. అందుకోసమే అమ్మమ్మ అయినా పెద్దమ్మైనా అందరూ బాగా చేస్తారు, వంటలు బాగా చేస్తారు. పెద్దమ్మ చేతి కాకరకాయ పులుసు చాలా చాలా బాగుంటుంది. అవునవును, పెద్దమ్మ చేతి కాకరకాయ పులుసు. అత్తయ్య వాళ్ళు కూడా, పెద్ద అత్తయ్య కూడా బాగానే వంట చేస్తుంది. భార్య వదిన ఆమె కూడా బాగా చేస్తుంది వంటలు. వాళ్ళు బాగా చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. మాకు చిన్నవాళ్ళం కదా ముందు, అందుకోసం అట్లా మంచిగా చేసేది. వాళ్ళు వేసుకుంటే తినాలనిపించేది. అదే కదా మమ్మీ, మా చేతి వంట కూడా మాకు సరిగా చేయటం రాదు మాకు ఇప్పటికీ. వాళ్ళు చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది ఇప్పటికీ. మేము ఎంత మంచిగా చేసినా కూడా మాకు నచ్చదు అట్లా. మా అత్తయ్య ఉండేది, మా మేనమామ భార్య. ఆవిడకి చాలా పసి వయసులోనే పెళ్లి చేశారు. ఆవిడ ఈవెన్ మెచ్యూర్ కూడా అవ్వలేదు. మా అమ్మమ్మ ఇంటికి వచ్చాక ఆవిడ మెచ్యూర్ అయ్యారనమాట. ఆవిడ అసలు ఎప్పటికీ ఉన్నారు ఆవిడ. సో ఇప్పటికీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా అత్తలందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా పెద్దత్తను చిన్నత్త ఇద్దరు బాగుంటారు. ఇంకొక అత్త ఉండేది, ఆవిడ చనిపోయారు. ఆ అత్త అయితే నాకు చిన్నప్పుడు జడలు వేసేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు. ఆవిడ ఇందిరమ్మ ఆవిడ పేరు. మా ఇంద్రత్తయ్య వాళ్ళే చేసేది. అమ్మ నాకైతే అసలు చాలా బాగా చేసేది. అమ్మమ్మ బిజీగా ఉంటే ఇంద్రత్తయ్య మొత్తం జుట్టులేసేది కదా, మొత్తం జడలేసి పొద్దున్నే
టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించేది ఆవిడ. అట్లా మా అత్తలలో అయితే చిన్నత్తయ్య కూడా బాగా మా ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు అంటే ఆవిడ వచ్చి అందరికంటే చిన్నత్త అనమాట. బాగా జుట్లు వేయడం, చీరలు కట్టడం అవన్నీ చేసేటోళ్ళు. మా వదిళ్ళు అందరూ మేనగోడలు అంటే అందరూ ఇష్టం. 6 అక్క చెల్లెలు మేము, అందరికీ కూడా మా వదిళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చక్కగా. అందులో మా పిన్నిళ్ళు పెద్దమ్మలు కూడా చాలా బాగా మా మా పిన్నులలో బాగా అందరు పిన్నులు నాకు క్లోజ్ ఉంటారు. మళ్ళీ వచ్చేసి మా పెద్దమ్మ హాలిడేస్ వచ్చినాయి అంటే పెద్దమ్మ ఇంటికి ఉరికేటోళ్ళం అనమాట. చిన్నతనం అంతా బాగుండేవాళ్ళం. మా పిన్నులు, మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి కూడా స్కూల్ బంక్ కొట్టి వెళ్ళేదాన్ని ఎక్కువగా. మా చిన్న పిన్ని రెండో పిన్ని కంటే ఇంకొక పిన్ని ఉంది, లిల్లీ పిన్ని అని. ఆవిడ అసలు వాళ్ళ ఇంటికి స్కూల్ బంక్ కొట్టి వెళ్తే కాకరకాయ కారం, టమాటా పప్పు ఆవిడ ఇప్పటికీ ఆవిడ అస్తవాసి ఖతర్నాక్ చేసేటోళ్ళు అనమాట. మమ్మీ వంకాయ కారంలో మన ఇండియాలో వంకాయ వచ్చేసి అంటే దాంట్లో కండ తక్కువది పొడుగ్గా ఉంటుంది కదనే. ఇదేమో పొడుగ్గా ఉండి కండ ఎక్కువగా ఉంటాయి, కానీ తొందరగా ఉడికిపోతాయి. ఇది 5 నిమిషాల లోపలే ఉడికిపోతాయి. మా అమ్మ అయితే వచ్చిన కొత్తలు ఈ వంకాయలు చూసి ఇదేంటి అమ్మాయి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి వంకాయలు, చాలా లావుగా ఉన్నాయి ఈ వంకాయలు. ఎట్లా మన ఇండియా వంకాయలు అంత టేస్ట్ అనిపించదు. వంకాయలు అంత రుచిగా అనిపించదు ఎంత చేసినా కూడా. మరి అవి నాటువి కదనే, అవి నాటు వంకాయలు, ఏమో హైబ్రిడ్ వంకాయలు కదా మమ్మీ. చూసినవా చూసి మన నాటు వంకాయలు ఏమో టైం పడుతుంది కదనే వేగడానికి. అవి కూడా ఇట్లా మెత్తగా డబ్బునే ఉడుకుతాయి. అవునా, ఉడుకుతాయి కానీ మర్చిపోయినట్టు అయింది మమ్మీ. వేసేనా ఇవన్నీ? వేసాయి. బా మన ఊర్లో జింజర్ గార్లిక్ అవన్నీ అసలు భలేగా స్మెల్ వచ్చి ఉంటాయి, బాగుంటాయి. ఎట్లయినా ఇండియా ఫుడ్ ఉంటుంది ఇక్కడ బాగుంటుంది, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఇక మా ఇండియా వాళ్ళకి అంత నచ్చినట్టు అనిపిస్తుంది అంతే. సో ఇది ఫస్ట్ టైం వేసాను, ఇది సెకండ్ టైం వేగుతున్నాయి అన్నమాట. సో ఇవి రెండు కలిపి ఇంచుమించు లెస్ దాన్ 5 to 6 minutesలో ఫ్రై అయిపోయాయండి. ఫ్రై అయ్యాయో లేయో ఎలా తెలుసుకోవాలి అంటే, మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు మొత్తం ఇలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో ఇది ఫ్రై అయిపోయింది. సో వంకాయలు అయితే ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అన్నమాట. నా ఈ కళాయి చూసి భయపడకండి, ఎందుకంటే నా దగ్గర వేరే కడాయిలు ఉన్నాయి. ఇక్కడ స్టవ్ ఇలా ఉంటుంది కదా, సో ఈ మధ్యలో ఇలా ఉండడం వల్ల బొంగగా ఉండే కడాయిలు దీని మీద కూర్చోవన్నమాట, అటు ఇటు తొనుకుతూ ఉంటాయి. సో భయంతో ఇది పాత కడాయి అన్నమాట, ఇంక ఇదే వాడేస్తూ ఉన్నాను. సో ఇదే కడాయిలో ఈరోజు మీకు నేను చూపిస్తున్నాను కూడా వంట. సో అమ్మ నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? ఓకే అమ్మ, ఇప్పుడు ఒక 10 గల్ల ఎల్లిపాయలు చితగొట్టాలా? ఎల్లిపాయలు చితగొట్టాలండి, 10 గల్ల తీసుకోవాలి. ఇలా పొట్టుతోనే చితగొట్టేసాను అనమాట, ఎందుకంటే నాకు ఇట్లా పొట్టుతో అట్లా ఫ్లేకీగా కనిపిస్తుంటుంది, అట్లా చాలా నచ్చుతుంది, అందుకే పొట్టు ఉంచేసాను తీయకుండా. సో ఇప్పుడు వచ్చేసి అమ్మ ఇది ఒక 3 స్పూన్లు ఉప్పు తీసుకుంటున్నా. 3 2 తీసుకో మళ్ళీ 3 తీసుకున్నా. 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల ఉప్పుకి సేమ్ మెజర్మెంట్ అనమాట. 3 స్పూన్ల కారం. ఓకే, దీని తర్వాత పసుపు. సో పసుపు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అనమాట, ఇది ర్యాండమ్గా వేసుకోవచ్చు, కొంతమందికి ఎక్కువ నచ్చితే 1 full స్పూన్ వేసుకుంటారు, నేను 1/2 స్పూన్ వేస్తున్నా. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. అమ్మ నువ్వు చేయి పెట్టకు, నేను పెడతా, ఎందుకంటే ఘాటు వచ్చిందా, ఇది చేతులు మండుతాయి. ఎల్లిపాయ దీంట్లో వేసేస్తున్నాయినా అయినా కలిపి. సో ఎల్లిపాయని ఇలా వేసేసి, ఇది ఎల్లిపాయ అంటే ఘాటు వచ్చింది అది గార్లిక్ అనమాట ఎల్లిపాయ అంటే.
సో ఇలా వేసుకొని దీంట్లో స్టఫ్ చేయాలన్నమాట. ఎక్కడైతే మనం ముందు ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టిన దాంట్లో ఇలా జస్ట్ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ లైట్ టచ్ అప్ అంతే. ఇలా టచ్ చేసి ఈ కారం చేస్తుంటే నాకు అమ్మమ్మ గుర్తొస్తుంది. అమ్మమ్మ మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇట్లా ఎల్లిపాయ కారం పెట్టుకొని తిన్నా బాగుంటుందండి. జ్వరం వచ్చినప్పుడు అమ్మలు ఇట్లా కొంచెం ధనియా. ఇక ఎల్లిపాయ కారం అంటే కూడా ఇట్లనే కదా మమ్మీ, వంకాయలు వాడకుండా ఇట్లనే ఎల్లిపాయలు ఇంకెక్కువ కొట్టేసుకున్నామంటే అది ఎల్లిపాయ కారం అవుతుంది. కానీ ఎల్లిపాయ కారం ఇంకోలాగా కూడా పెట్టచ్చు మమ్మీ. అమ్మమ్మ చిన్నప్పుడు ఇంకో వెరైటీగా పెడుతుండే. కానీ మనకి నోరు బాగాలేనప్పుడు ఇట్లా తిన్నామనుకో మంచిగా అనిపిస్తుంది. అవును, వేడన్నంలో. ఇది చూడ్డానికి కొంచెం ఇలా అనిపిస్తుంది మెస్సీగా, కానీ ఇది ఇలానే చేయాలి, దీని పద్ధతి ఇలానే. చేతులు వాడాల్సిందే. చేతులు సెన్సిటివ్ అయితే మాత్రం గ్లౌజ్ వేసుకొని చేయండి. కొందరికి చిల్లీస్ కానీ కారం కానీ ముట్టుకుంటే చాలా చెయ్యంతా మంట వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా చూస్తుంటే దీని వాసనలకి నోరు ఊరేస్తుంది. సో ఇంచుమించు అన్నీ స్టఫ్ చేసేసుకున్నా. అమ్మది చిన్నప్పుడు అమ్మమ్మ ఇట్లా చేసేసింది, వేడి అన్నం కలిపి పెడుతుంటే నాకని ఎగబడేవాళ్ళు. చిన్నప్పుడు అసలు ఏది పెట్టినా అందరూ ఎగబడేవాళ్ళు. చిన్నప్పుడు నీకు గుర్తుందా మమ్మీ, పెద్దమ్మోళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మనం పండగలకి వెళ్ళాక నెక్స్ట్ డే సద్దన్నం ఉంటే అందరికి కలిపి తలా ఒక ముద్ద అందరి పిల్లలకి చేతిలో పెట్టేస్తున్నాం. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మాకు వచ్చేసి నాకు నా పెద్దమ్మ పిల్లలు, అత్తమ్మ పిల్లలు, మేనమామ పిల్లలు అందరూ కలిపి ఎంత లేదన్నా ఈజీగా ఒక 60 to 75, మేబీ నేను తక్కువే చెప్తుండొచ్చేమో నేను అనుకుంటున్నా. ఇంకా అంత పెద్ద ఫ్యామిలీ అన్నమాట. సో మొత్తంకి అన్ని స్టఫ్ అయితే చేసేసిన నేను. ఘాటు వస్తుందా మమ్మీ? ఇంకా ఈ మిగిలింది ఏం పడేదు. ఇదంతా మనం లాస్ట్కి ఇంకొకసారి చిన్న తాలింపు టైప్ పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకున్నప్పుడు ఇవన్నీ దాంట్లో వేసేస్తాము. సో చేతులు కలపకుండా, ఈ చేతులు పెట్టకుండా ఈ పని అయితే కాదనమాట. సో చూసారు కదా, ఇలా అయిపోయింది ఇప్పుడు, అంటే ఇలా తయారైంది. సో స్టఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లెయిన్ ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని కాస్త ఉండి లేనట్టు ఒక 1 స్పూన్ ఆయిల్ వేయాలండి దీంట్లో. అమ్మ, వంకాయ కారం అంటే నూనె లేకుండా అసలు పని కాదేమో కదా? వంకాయ కారం నూనె లేకుండా ఏ పని అవ్వదండి. కారం నూనెతోటే అవుతుంది కారం. వంకాయ కారం అంటే నూనె అంతే కదా? నూనె కంపల్సరీ ఉండాల్సింది. సో నూనె కాగింది. కొంచెం జీలకర్ర దీంట్లో. సో నేను కొంచెం ఆవాలు వేస్తున్నాను, చిటపటలాడే అంతవరకు ఉండనివ్వాలి. నాకు ఆవాలు ఫ్లేవర్ చాలా ఇష్టం అన్నమాట. సో ఆ ఫ్లేవర్ కోసం కొంచెం ఆవాలు వేసుకున్నాను అండ్ జీలకర్ర. ఇవి చిటపటలాడాలి. ఇంగువ అయితే ఆప్షన్ అండి, కానీ నేను వేసుకుంటున్నాను. నాకు ఈ ఫ్లేవర్స్ చాలా ఇష్టము, ఈ స్మెల్ చాలా ఇష్టము. సో ఇవన్నీ మంచిగా క్రాక్ అవుతున్నాయి. సో మంచిగా చిట్పటలాడుతున్నాయి, చక్కటి స్మెల్ వస్తుంది. అసలు మన తాలింపు
మన ఇండియన్ కుకింగ్లో తాలింపులు అసలు చాలా బాగుంటాయి మమ్మీ. చాలా బాగుంటాయి. ఇంగువ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంగువ కరివేపాకు వాసన చాలా బాగుంటాయి. అదిగో పేలుతున్నాయి చూసారా. తర్వాత నేను స్టవ్ని ఆపేసాను అనమాట, అంటే స్టవ్ ఆఫ్ చేశాను. సో దీంట్లో కూడా కాస్త ఆయిల్ ఉంది కదా, ఈ ఫ్రై చేసిన వంకాయల నుంచి వచ్చిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఈ ప్యాన్లో ఉన్న కొంచెం ఆయిల్ సరిపోతుంది అనమాట కారానికి. మంచి వాసన వస్తుంది. ఇక్కడ ఇల్లంతా మంచి గుమ్మ వాసన వస్తుంది. అవును మమ్మీ. అన్నం కూడా రెడీ అవుతుంది. చేయి జాగ్రత్త మమ్మీ, కాలుతుంది. ఇంతే వంకాయ కారం రెడీ అయిపోయినట్టు ఇంచుమించుగా. ఈ కారంలో ఉన్న ఇట్లా ఫ్రై చేయడం వల్ల ఏంటి మమ్మీ, కారంలో ఉన్న పచ్చదనం పోతుంది అంతేనా? కారంలో ఉన్నంత పచ్చిదనం పోయి మంచి గుమ్మగుమ్మల వాసన వచ్చేస్తుంది. చక్కగా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. లాస్ట్గా మనం ఫ్రై చేశాక తాలింపు పెట్టడానికి రీజనే అదనమాట. అలా తాలింపు వేయడం వల్ల పచ్చి కారం కదండి మనం వేసింది, పచ్చి ఎండి కారం కాబట్టి, అంటే రెడ్ చిల్లీ పౌడర్ కదా. సో ఈ వేడి వేడి ఆయిల్లో వేసి ఒక్కసారి ఒక 1 minute అలా తిప్పేస్తే బాగుంది. పచ్చి కారంలో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్కగా ఉంటుంది అనమాట టేస్ట్. సో ఇది గుమగుమలాడే వంకాయ కారం రెడీ అయిపోయింది. ట్రై చేయండి మీరు కూడా, ఇది చాలా ఈజీ. మనకి ఇక్కడ అమెరికాలో వంటలు ఏం చేయాలి అని అర్థం కాలేదనుకోండి, వంకాయలు కనిపిస్తే తీసుకొచ్చి ఇలా కారం పెట్టేసేయండి. ఇంకొకటి, ఈ వంకాయలు త్వరగా పాడవవు మమ్మీ. ఈ వంకాయలు ఏంటంటే తయారు చేసి మనము తిన్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2 days అయినా ఉంటాయి అన్నమాట. కారం అస్సలు పాడవదు. ఇది పప్పు కూరలో నంచుకున్నా, ఉత్తిగే అన్నంలో కలుపుకొని తిన్నా, ఈవెన్ టిఫిన్ బాక్సెస్కి అంటే ఆఫీస్కి లంచ్ బాక్స్లలో కూడా నేను పిల్లలు కూడా ఇది పెడతా. టేస్ట్ అద్దురుసు ఉంటుంది. 5 days అయినా ఉంటుంది. అందులో 2 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 days అయినా ఉంటుంది మంచిగా. అంటే ఇక్కడ ఎండలకి నేను చెప్పేది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో 5 days ఉంటుంది. అవును, అది మాత్రం నిజం. కానీ రోజులు 2 days లో అట్లా ఖరాబ్ అవుతుంది ఈ ఎండలకి. అదే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో 5 days అయినా ఉంటుంది. మన ఇంట్లో ఏడ మిగులుతుంది, ఒక రోజులో ఎగిరిపోతుంది. అసలుకే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలు తినరు కదా. అవునవును. అట్లా దానివల్ల కూడా మనం 5 days అయినా పెద్దవాళ్ళు తినొచ్చు, చిన్న పిల్లలు తినొచ్చు. నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సరే ఇప్పుడు అన్నంలో కలిపినాక చూపిస్తాను. ట్రై చేయండి అందరు, ట్రై చేయండి. ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే ఏం చేయాలి మమ్మీ? సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి. సో ఇప్పుడు మమ్మీ టేస్ట్ చూద్దాం. అన్నం రెడీ అవుతుంది, ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. అమ్ములు ఇదే ప్లేట్లో పెట్టు, కారం ఉంది కదా. అదే కారం అంతా. ఓ మమ్మీ మస్తు టెంప్టింగ్ ఉంది. కలిపేసి జాగ్రత్త మరి చేతులు. అమ్మ పెద్ద వయసు అయిపోయింది కదండి, సో వాళ్ళకి కాస్త ఎండి కారము అంటే చిల్లీస్ అట్లాంటివి ఏమైనా చేతికి తగిలితే వాళ్ళ చేతులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా, మంటలు వేస్తుంది అంటారు. అందుకే అన్నిసార్లు జాగ్రత్తగా చెప్తున్నా అంతే. కాలుతుంది అండి. అవునా? నువ్వు ఊరుతుందా? నోట్లో లీటర్లు నీళ్లు కారుతుంది. నాకు కూడా నోరు ఊరుతుంది, తినాలి. వంకాయ కారం అంటేనే అది. ఇక్కడ అంత ఉంది మమ్మీ కారం. ఒక నిమిషం. దానికి ఇంత కారం కూడా వేస్ట్ చేయకుండా కలుపు మమ్మీ. దాంట్లో కలుపుతున్నాను. నోట్లో లీటర్లు నీళ్ళు వస్తున్నాయి. పోతుంది. మా అమ్మ ఏమో ఇంకా కలుపుతానే ఉంది. నేను ఎంత ఎక్కువగా ఎదురు చూస్తే ఆవిడ అంత కలిపేస్తూ ఉన్నారు. ఓ అమ్మా, గోంగూర పప్పు కూడా ఉంది. ముందులో ఈ వంకాయ కారం లేదు, తర్వాత గోంగూర పప్పు. వంకాయ కారం లేదు, గోంగూర పప్పు వేసుకుంది, అది కూడా బాగుంటుంది.
సూపర్ మమ్మీ, సూపర్. అదృష్టం అంటే అదృష్టం. మమ్మీ నువ్వు తిను ఒకసారి, నువ్వు తయారు చేసింది. ఆహాహా, ఆహా ఏమి రుచి అనరామై మరచి. మస్తుంది. అదృష్టం అంటే అదృష్టం. బంగారం మమ్మీ ఇంకొకసారి మస్తు ఉంది మమ్మీ. స్వర్గం, స్వర్గం అంటే ఇదే. టేస్ట్ కేక్ ఉంది, కేక్ తింటావా? తినేసి నువ్వు తినే. సో ఇవన్నమాట ఈరోజు కబులు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వంటని తప్పకుండా ట్రై చేయండి.